కట్టేసిన పగ్గాలండి. ఇది మొన్నటిదాకా ఇవి ఉన్నాయండి. ఈ పక్కన చెరారు ఊరి కానీ ఇలాగేసి 4 కలిసి పడగొట్టేసి బలిబంద. గోళ్ళు కూడా మొన్నటిదాకా ఇవ్వండి. గోళ్ళకి స్నానాలు ఉన్నాయండి. వాళ్ళు బలిబంధకంగా మానభంగా చేసేది అట్లా పట్టించేసారండి గోల్డ్. ఇంకో గోల్డ్కి నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి ఆహారం వేసేసి వెళ్ళిపోయారు. నల్లాటే లక్ష్వరం అనగా బుధవారం వేరే వాళ్ళు అంటే ఏదో మాట్లాడి పక్కన పట్టుకొచ్చింది. బుధవారం నైట్ ఈ గంజా తాగినా కానీ మందు తాగలేదు ఏంటండి. ఈ 4 వారు కట్టేసింది. ఏదిని ఎప్పుడు చేసి మానభంగా చేసి పాడగొట్టి మానభంగా చేసి వెళ్ళిపోయింది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉంటలాగా ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, తాడుగా కట్టిన తాడు కొత్తగా కట్టేయడండి. తర్వాత ఇంగ్లీష్ తహసీల్దార్ గారికి ఫోన్ చేసి రప్పించానండి. తహసీల్దార్ గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగ దాన్ని 4 భాగాలు కట్టేసి మానభంగా చేశాడు కనపడుతుంది. గోళీ తీసేశారు. ఏరి నల్ల పైసలు మాటలు వెళ్తుంటే ట్రైన్లో పడదాం కానీ తహసీల్దార్ గారు వెయిటింగ్ చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు బంద్ చేశారండి. ఎంత సైడ్ ఉందండి. ఆ సైడ్ గారికి వెళ్ళి 9 నైట్ 9 దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు పౌరులకి గంజాయి మనం తాగుతాం. 1 గంట ఇందా కొంటాం. అక్కడికి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికాడ ఎవరు అడిగోలేదు. ఎక్కడికి వెళ్తాం పట్టుకోవట్లేదు పని చేస్తాం. మూడో తారీఖు నైట్ అండి. అల్లవర్త లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయండి. అల్లవర్త లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోజు పాకానికి వర్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి ఏది లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే ఏది నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. ఏ రైతులు మీకు తెల్లలేదని నాకు తెలియదు, నాకేమీ తెల్లలేదండి. ఆ రైతులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు. మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు భీమవరం ఉంటే ఆడు కౌరంపి 2 రోజులు ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది. నాకు ఎటువంటి తొందర అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, తహసీల్దార్ గారికి ఈటీవీ నాటి పంపిస్తాను. ద్వారా మనకు నేను ఏం చేయాలని చెప్పాను. ఇప్పుడు రోజేనండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. ఆటగారు చెప్పారండి. ఎలా నిర్ధారణ ఆటగారు చెప్పి పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గట్టి తీసిన ఆనాలు ఉన్నాయని చెప్పి ఆటగారు నిర్ధారణ చేశారు. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా
అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.